2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. మా నాయకుడు వస్తున్నాడు. ఇప్పుడు ఇదే చర్చ రాజోలు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో జరుగుతుంది. కేసనపల్లి, శంకరగుప్తం, ఇలా దాదాపుగా 14 గ్రామాల్లో ఏర్పడినటువంటి పరిస్థితి, అంటే కొబ్బరి రైతులు పడుతున్నటువంటి దీనావస్థ, వారు పడుతున్న నరక యాతన, వీటన్నిటినీ స్టడీ చేసి ప్రభుత్వం తరపున అలాగే జనసేన పార్టీ తరపున సత్వర న్యాయం చేయటానికి పవన్ కళ్యాణ్ 26వ తేదీన ఆ ప్రాంతంలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా అసలు మీడియా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ నడుం బిగించింది. ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ రైతులు పడుతున్నటువంటి బాధలను, వారి కష్టాలను తేట తెల్లగా సమాజానికి చూపించినటువంటి పరిస్థితి. మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు మా టీం అక్కడ పర్యటించింది. దానికి సంబంధించి ఒక సాహసోపేతమైనటువంటి ప్రయాణాన్ని కూడా చేసింది. వారు ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ఏళ్ల తరబడి ఆ తలలు వాల్చినటువంటి కొబ్బరి పంటను చూసి, పొలాలను చూసి వారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఎప్పటి నుంచో ఆ కొబ్బరి పంటపైనే ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు ఈరోజు నిరాశ్రులయ్యారు. వ్యవసాయం వదిలి వేరొక ప్రాంతం వెళ్ళి ఏదో ఒక ఉద్యోగమో, ఏదో ఒక వ్యాపారమో చేసుకుంటూ వారి కుటుంబాలను పోషిస్తూ వస్తున్నారు. కొంతమంది అయితే ఆ కుటుంబాల్లో ఉన్నత చదువులు చదివినటువంటి వారు అబ్రాడ్ వెళ్ళటం, లేకపోతే ఒక మంచి కంపెనీల్లో పనిచేయటం, అంతే తప్ప వ్యవసాయంపై ఆధారపడినటువంటి ఆ కోనసీమ కొబ్బరి రైతులు అందరూ కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కేశనపల్లి కానీ, శంకరగుప్తం కానీ, ఇలా కొన్ని గ్రామాల్లో వారు పడినటువంటి బాధ వర్ణనాతీతం. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే నెంబర్ 1 న్యూస్ వారి పక్షాన నిలబడి వారి సమస్యలను, వారి బాధలను, వారి కష్టాలను, నష్టాలను అన్నీ కూడా వివరంగా చూపించినటువంటి ప్రయత్నం చేసాం మేము. దానిలో భాగంగానే వెంటనే అధికార యంత్రాంగం కదిలింది. అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో పర్యటించి దానికి సంబంధించి అక్కడ ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయి అనేది, ఉప్పు నీరు సముద్రం నుంచి రావటం, ఆ యొక్క పొలాల్లోకి అవి ప్రవేశించడం, తద్వారా ఆ పంట పూర్తిగా నాశనం అవటం. ఉప్పు నీరు తగిలితే ఏ పంట అయినా అదే రకమైనటువంటి పరిస్థితి. కానీ దానికి గత ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, అధికారులు కానీ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇప్పటికీ కూడా అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది ఆ సమస్యను పరిష్కరిస్తాం అని చెప్తున్న వారే అందరూ కూడా. కానీ ఎక్కడా కూడా దానికి ఒక రకమైనటువంటి ఇది పడలా. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాకతో మా కష్టాలు తీరుతాయి, మా బాధలన్నీ మేము ఆయనకి చెప్పుకుంటామని ఆ గ్రామాల ప్రజలు, రైతులు, ఆ కుటుంబాలు ఎంతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే ఆయన వెళ్ళాలి. ఇది నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈసారి ఖచ్చితంగా 26 నవంబర్ ఆయన వెళ్ళటం, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే అధికారులంతా ఒక నివేదిక తయారు చేశారు. ఏం చేస్తే బాగుంటుంది. ఇరిగేషన్ మినిస్టర్ వెళ్ళారు, అధికారులు వెళ్ళారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
రాజోలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గాలి వీచినప్పటికీ జనసేన నుంచి ఒకే ఒక్కరు గెలిచారు. అది రాజోలు నియోజకవర్గం, రాపాక వరప్రసాద్. ఇప్పుడు దేవ వరప్రసాద్ గెలిచారు. అంటే రాజోలుకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి అభిమానం జనసేన పట్ల. మరి అటువంటి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం పార్టీ పరంగా పవన్ కళ్యాణ్పై చాలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనేక మంది సమస్యలను తీర్చడానికి ఆయన నడుం బిగించారు. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఘట్టానికి వచ్చింది. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఏదైతే సముద్రపు నీరు ఆ గ్రామాల్లో కానీ ఆ పంట పొలాల్లో కానీ ప్రవేశించకుండా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఇప్పటికే పంట నష్టపోవడం కదా, అసలు పంట పండితే కదా. సో ఇలాంటి సందర్భంలో వారు దీనావస్థలో ఉన్నారు. బతుకు జీవుడా అంటూ వారు కాలం వెల్లదీస్తున్నారు. పక్కనున్నటువంటి ఆ పొలాలను చూసి ఏంటి మనకి ఈ పరిస్థితి, పక్క గ్రామంలో ఉన్నటువంటి వారు చక్కగా హ్యాపీగా తమ కుటుంబాలతో ఉన్నారు. కోనసీమ అంటే మనకి టక్కున గుర్తొచ్చేది సస్యశ్యామలంగా, ఎక్కడ చూసినా పచ్చదనమే, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే ఉంటుంది, కొబ్బరి చెట్లతో, వరి పొలాలతో. మరి ఇటువంటి సందర్భంలో ఆ గ్రామాల ప్రజలను పార్టీ తరపున, ప్రభుత్వం తరపున ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి మనం ఏం జరుగుతుంది, ఈ పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న విషయం తెలిసినటువంటి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారట. ఎందుకనంటే ఇప్పటికైనా నెంబర్ 1 న్యూస్ పుణ్యమా అంటూ మాకు న్యాయం జరగబోతుంది అనే విధంగా అక్కడ చర్చించుకున్నట్లు కూడా తెలుస్తుంది మా ప్రతినిధుల ద్వారా. దీనికి సంబంధించి ఒకసారి మనం ఆ యొక్క ఏదైతే శంకరగుప్తం గ్రామానికి సంబంధించి గణబాబు మాకు ముందుగా సమాచారం ఇచ్చి దాన్ని కోఆర్డినేట్ చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆయన్ను ఫోన్ ఇన్లో తీసుకొని ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, గణబాబు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మేము నెంబర్ 1 న్యూస్ నుంచి రవీంద్ర మాట్లాడుతున్నాం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ గ్రామాలకు రాబోతున్నారు. ముఖ్యంగా పంట నష్టపోయినటువంటి కొబ్బరి రైతులతో సమీక్ష నిర్వహించి వారితో మాట్లాడి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం, ప్లస్ గ్రామస్తులంతా పవన్ కళ్యాణ్ రాక కోసం మా నాయకుడు వస్తున్నారని ఎదురు చూస్తున్నారట. 1000 కళ్ళతో చూస్తున్నామండి. 1000 కళ్ళతో చూస్తున్నాం సార్. ఓకే సార్, ఇది దగ్గరలో 2016-17 మధ్యలో జరిగిన అన్యాయం అండి మాకు ఇది. ఓకే ఇది దగ్గరలో అప్పుడు 2014 పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మేము కూటమికి సపోర్ట్ చేసాం. ఆ రోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం గోల్పల్లి సూర్యారావు గారి శాసనసభ్యుడు. అప్పటి నుంచి ఈ అన్యాయం జరుగుతుంది సార్. తర్వాత 2019లో మళ్ళీ జనసేనని యావత్తు విలేజ్ స్థాయి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి రాజోల్లో దక్షిణ కాశీ, కోనసీమ ప్రాంతమైన దక్షిణ కాశీలో జెండా రెపరెపలు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ తెలియజేసాం మేము జనసేన కార్యకర్తలు అని. 1 and only సీటు అది అంతటా లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉన్న రాజోలు ఏరియా నుంచి తెలియజేసాం సార్. తర్వాత మాకు ఉండగా ఈ ఏరియా అంతా ఉప్పు నీరు ఎక్కేసి సుమారు 2,62,000 కొబ్బరి చెట్లు చనిపోయినాయి సార్. వేలాది ఎకరాల్లో పంట లేక సొసైటీలో ఇక్కడున్న రైతులందరూ రుణాలు తీర్చలేక మగ్గిపోయి చాలా అనారోగ్యాలకు గురవ్వారండి. ఇది కాకుండా డయాలసిస్ పేషెంట్లు కూడా వేరు ఇక్కడ. ఈ వాటర్ పొల్యూట్ వల్ల నూతుల్లో నీరు మారిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యారండి. ఈ తరుణంలో ఈ బాధలన్నీ చూసి ఇక్కడ నాయకులు ఉన్నారు, వారు చేస్తారు, వీరు చేస్తారని అలా చూస్తా ఉంటే 8 సంవత్సరాలు గడిచిపోయింది సార్. గడిచిపోయిన ఒక రోజు విజయవాడలో నేను ఉన్నా, ఇంకా నేను ఇక్కడ ఉన్న ఆవుల్ని అమ్మేశాను, నాకు పంట పండట్లేదు, పిల్లల్ని తీసుకుని విజయవాడ వెళ్ళిపోయానండి నేను. వెళ్ళిపోయిన ఒక రోజు నాకు నిద్ర పట్టనివ్వట్లేదు సార్ ఇక్కడ ఉన్న వాతావరణం. ఒక రోజు ఉదయం నెంబర్ 1 న్యూస్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు నాకు దేవుళ్లాగా ఫేస్బుక్ లో వచ్చేసారు. ఈయన వస్తే హ్యాపీ బర్త్డే చెప్తూ, సార్ మీరు ఒక ప్రజారాజ్యాన్ని, ఒక కాపుద్యమాన్ని, అలాగే కాకుండా అనగారిపోయిన పేదలకు మీరు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అని ఒక నినాదం పలుకుతూ చాలా మందికి న్యాయం చేస్తున్నారు మీరు.
అలాగే మా రాజులను కూడా మీరు ఒక్కసారి చూడాలి సార్ అని కోరితే, అలాగే గణబాబు అంటే మీరు రాముడు అయితే నేను ఆంజనేయుడి పాత్ర పోషిస్తానని మాట తీసుకుని, ఆయన రాముడైతే నేను ఆంజనేయుడి పాత్ర పోషిస్తాను అంటే ఆయన వెంటనే పాపం 4 వెహికల్స్ వేసుకుని ఆయన చాలా చాలా కష్టపడుతూ వచ్చారు, ఇష్టపడి చేశారండి. ఇది చాలా సక్సెస్ఫుల్ చేశారు. ఒకనొక దశంలో ఒక మురుగు డ్రైనేజీ, కరవాక, గొల్లపాను, రేవుకడ చాలా ఇబ్బందికి గురయ్యాం. సార్ని ఈ డిపార్ట్మెంట్ ఉన్న బ్యాచ్ అంతా తీసుకొచ్చాను. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే పొలం కట్నం ఇస్తుంటే తీసుకోవట్లేదు, అమ్మి పెట్టమంటే కొన్ని నాదులు లేడా పొలాలు, ఇంతంత చాలా భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది. కానీ ఇదంతా గవర్నమెంట్ కి తెలియట్లేదు. ఎంతో మంది నాయకులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, సమన్వయకర్తలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ రాజుల మీద కళ్యాణ్ బాబు గారు చూపు పడాలి అంటే సాయి సుధాకర్ నాయుడు గారు చేయి పట్టుకోవాలన్న తపంతో ఒక జనసేన కార్యకర్తగా, ఒక కూటమి కార్యకర్తగా నా వంతు ప్రయత్నం నేనుగా చేస్తే మంచిగా సాయి సుధాకర్ నాయుడు గారు ఇక్కడ ఎంట్రీ ఇచ్చారండి. ఈ ఎంట్రీ తోటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలాగా ఈ సాయి సుధాకర్ నాయుడు గారు నెంబర్ 1 న్యూస్ నిలబడ్డదని మా మనసుల్ని గెలుపొందిన సార్ గా, ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ ఉన్న దేవవర ప్రసాద్ గారికి, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు రిటైర్డ్ ఐఏఎస్ వీళ్ళందరికీ కూడా గౌరవాన్ని పెంపొందిస్తూ, అలాగే జిఎంసి బాలయ్య గారి కుమారుడైన హరీష్ మాధుర్ గారికి కానీ వీళ్ళందరికీ భవిష్యత్తులో ఇది ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసాం మనం. ఆ టైంలో సరార్దర్ కాటన్ గారి తర్వాత మళ్ళీ ఒక ఉప్పు ప్రాంతం అయిపోయిన ప్రాంతాన్ని ఈ 4 వ్యక్తులు ప్లస్ నెంబర్ 1 న్యూస్, పంచభూతాలు లాంటి ఈ 5 వల్ల మళ్ళీ ఈ దక్షిణ కాశీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఉన్న ఈ గ్రామాలన్నీ సస్యశ్యామలంగా వెలగడం కోసం వీరంతా తపం చేశారని, ఒక రాముల వారికి ఆంజనేయుడిలాగా నేను ఒక కార్యకర్తగా చాలా వర్క్ చేస్తూ, అలాగే కేసినపల్లి సర్పంచ్ గారు యనమల నాగ్ గారు గాని, అక్కడ బీజేపీ కార్యకర్తలు గాని, వైసీపీ కార్యకర్తలు, అన్ని పార్టీలు సమన్వయంగా ఏకమయ్యి ఈ ఒక్క మంచి పనికి నాంది పలికారు సార్. కానీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన మాత్రం వారధిగా నిలబడ్డ ఈ నెంబర్ 1 న్యూస్ ని చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు చాలా వినియోగించుకోవాలని ఒక కార్యకర్తగా నేనైతే తపన పడుతున్నానండి. ఇట్లా ఉంది సార్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 26వ తారీఖున రాబోతున్నారు. వచ్చిన తర్వాత అంటే మీరు మీ బాధలన్నీ ఆయన వింటారు. ఖచ్చితంగా శాశ్వత పరిష్కారానికి ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది. అంటే మీరంతా ఇప్పటికే గ్రామాల్లో గ్యాదర్ అయ్యి ఆ రైతులంతా ఆయనతో మీ బాధలన్నీ చెప్పే విషయానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అవునా? అవును సార్, అవునండి. మా అదృష్టం ఏంటంటే మాకు ఆ 26వ తారీఖున ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి అండి. ఒక ఎరుపు రంగుకి కుజుడు అధిపతి అయితే సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామి కావాలి. అదే సుబ్రహ్మణ్య షష్ఠి తీర్థంలో ఒక సమస్యకి వెలుగు చూపుతున్నారంటే మాకు ధన నష్టం పోయి ధన లాభం వచ్చే రోజని మేము చాలా ఆనందంతో ఎదురు చూస్తున్నాం సార్. అది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదంతో పాటు ఆయన చేసే పనికి ఆ దేవుడు చల్లగా ఉంటాడని మనసవాచ కోరుకుంటూ ఒక కార్యకర్తగా, ఒక సాంప్రదాయ వ్యక్తిగా నేను నా మనసులో ఉన్న విషయాన్ని మీకు బయట పెడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ గణబాబు గారు. మీ సమస్య, మీ 14 గ్రామాల ప్రజలు, రైతులు, ప్రధానంగా కొబ్బరి రైతులు పడుతున్న ఆవేదనను ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకుంది. కేవలం మీలాంటి వారు ముందుకు రావటం వల్ల ఇటువంటి సమస్యలకు పరిష్కారం చేకూరుతుంది. ఎందుకంటే ఈరోజు మీడియా చరిత్రలో ఏదో మనం న్యూస్, ఆ న్యూస్ ఇచ్చి, ఈ న్యూస్ ఇచ్చి ఒక టీఆర్పీ కోసం, బ్రేకింగ్ న్యూస్ కోసం కాదు మేము వెంటపడేది. మీరు నిజంగా మీరు ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఒక సందేశం ఉందో దానికి సంబంధించి ఒక మెసేజ్ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారం మేము చేయగలిగాం. ఎందుకంటే ఇటువంటివి వచ్చినప్పుడు మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు కూడా వెంటనే అలర్ట్ అయ్యి మా టీం అంతా అక్కడికి వెళ్ళటం జరిగింది. 2 రోజులు మీకు తెలుసు ఏం జరిగింది, మీ సమక్షంలోనే జరిగింది అంతా. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారానికి ఒక మార్గం కావాలి. పవన్ కళ్యాణ్ గారి టూర్ అనేది మేము సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ గా ఆశిస్తున్నాం సార్. ఒక చిన్న మాట అండి, చిన్న మాట చెప్పండి. ఇప్పుడు ఇది కరవాకట్టు అంతర్వేది, ఈ శంకరగుప్తం మేజర్ ట్రైన్ అనేది మా ఊరు సార్. శంకరగుప్తం అనే గ్రామం. ఇక్కడ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అనే ఒక ఆయన కర్ణాటక వైలెన్స్ సంగీత విద్వాంసుడు పుట్టిన గ్రామం అండి ఇది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలని, మినిస్టర్లు ఎంతో మందిని తయారు చేశాం సార్ మా ఊరు నుంచి. కానీ మా గ్రామాలకి ఏ విధమైన వెలుగు కనపడకపోవడానికి వాళ్ళ తప్ప మా తప్ప నాకు తెలియదు కానీ సార్, ఒక వారధి అనేది, మీడియా ఛానల్ అనేది లేకపోవడం వల్లే
ఈ రోజు ఈ నెంబర్ 1 న్యూస్ వల్ల మాకు దశ నిర్దేశ 2 జరుగుతాయండి ఇక్కడ. రైట్ ధనబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఆ గ్రామానికి సంబంధించి ఆ ప్రాంతంలో చాలామంది రైతులతో మాట్లాడి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈయన. ముఖ్యంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం లభిస్తే ఆ రైతులు వెంటనే అయితే వారి మళ్ళీ వ్యవసాయం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ సాయిల్ అంతా మారాలి, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. దాదాపు 2-3 ఏళ్ళు పట్టొచ్చేమో. కాబట్టి దీనికి సంబంధించి దాదాపుగా ఒక 10 ఏళ్ళ వరకు పట్టొచ్చేమో. ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే టైం తగ్గొచ్చు. కానీ ఇప్పుడు రైతుల బాధను, వారు ఇప్పటి వరకు నష్టపోయినటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వం వారికి నష్టపరిహారం కానీ ఏదైనా చెల్లించాలి, వారు సంతోషంగా ఆనందంగా ఆ కుటుంబాలు జీవించాలి అనేది మా యొక్క తపన. కాబట్టి ఈ సమస్యకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దానికి ఎండ్ కార్డ్ అనేది వేస్తారు అనేది అయితే మనం ఆశించవచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.